హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి చింతకాయలు చూపిస్తున్నానని అనుకుంటున్నారా? నిన్న సండే కదా, సండే రోజు మా ఇంట్లో చింతకాయల ఫిష్ పుల్స్ అనమాట. మా మమ్మీ స్టైల్లో ఎలా చేస్తామో కర్రీ చూపిస్తాను. ఫస్ట్ అయితే కల్లుప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫిషెస్ని. ఇక్కడ పులుసుకి అండ్ అక్కడేమో ఫ్రైకి రెండు. మా మమ్మీ పులుసు చేసింది అనుకో, కంపల్సరీ ఫ్రై కూడా ఉండాలి. అంటే చిన్న చేపలు కూడా తీసుకున్నారు, ఇదైతే ఇగురు చేయడానికి. ఇక్కడైతే చింతకాయలు అయితే ఉడికిపోతున్నాయి. ఇక్కడేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం అండ్ కల్లుప్పు వేశారనమాట పులుసులోకి. ఇదేమో ఫ్రైలోకి నేను మ్యారినేట్ చేస్తున్నాను. సో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం, ఎందుకంటే ఈవినింగ్ ఫ్రై చేసుకోవడానికి. ఇంకా అన్నీ రిఫ్రిజిరేటర్లో పెట్టేస్తాను ఫిష్ ముక్కలన్నీ. ఇంకా నెక్స్ట్ కావాల్సినవి అయితే ఆనియన్స్, టమాటో, రింగ్ ఆనియన్స్, గ్రీన్ మిర్చి అనమాట. ఫస్ట్ అయితే కొత్తిమీర వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకున్నాక మిక్స్ చేసేస్తారు మా మమ్మీ. ఇలాగ మొత్తం పట్టిద్ది కదా. అండ్ నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ ఎక్కువే ఉండాలి. అండ్ నెక్స్ట్ చింతకాయల నుంచి పులుసు అయితే ఇలా తీయాలి. ఇలా తీసి పులుసు అయితే వేసుకోవాలి. ఇంకా అలాగే పులుసు వేసుకున్నాక కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద అయితే అప్పుడు పెట్టాలి. సో కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా ఇంట్లో ఏమేమి కర్రీసో చూద్దాము. ఫస్ట్ అయితే చింతకాయల ఫిష్ పులుసు. కర్రీ అయితే స్మెల్ సూపర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంది. ఏమో బేజా ఫ్రై ఫేవరెట్. అండ్ ఫైనల్గా చిన్న చేపలు ఇగురు చేశారనమాట. సో ఇప్పుడైతే ప్లేట్లో వేసుకొని తినేద్దాం. పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంది. మేమైతే కర్రీస్ ఇలాగే చేసుకుంటాము. బై గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.